హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు నేను చాక్లెట్ తయారు చేయడం చూపిస్తున్నాను విత్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ కాంపౌండ్. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ రెండింటితో ఇప్పుడు చేస్తున్నాం. డార్క్ చాక్లెట్ ఏంటంటే కొంచెం చిరుచేదుగా ఉంటుంది. సో దీంతో కూడా చేయడం చాక్లెట్స్ నేను ఆల్రెడీ మీకు వీడియో చూపించాను. ఇప్పుడు డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ కాంపౌండ్ రెండింటితో కలిపి. సో మిల్క్ కాంపౌండ్ ఏంటంటే డార్క్ చాక్లెట్లో మిల్క్ యాడ్ చేయడం వల్ల మిల్క్ కాంపౌండ్ అవుతుంది. సో ఈ రెండు కలిపి చేయడం వల్ల దాని టేస్ట్ ఏంటంటే మరీ డార్క్గా ఉండదు. అట్ ది సేమ్ టైం మనం డార్క్ చాక్లెట్ చాలా హెల్దీ, సో హెల్దీగా కూడా ఉంటుంది. మనకి డార్క్ చాక్లెట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ చాక్లెట్స్ మిల్క్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ ఇవి మనకి ఇలా వస్తాయి మౌల్డ్స్. ఇది నేను డీప్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎప్పటికీ పాడవు. ఇది నేను చేసే ముందు కొంచెం బయటకు తీసి ఉంచాను. సో రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. సో ఈ రూమ్ టెంపరేచర్లో మనం కట్ చేయడం చాలా ఈజీగా కూడా అవుతుంది. సో జస్ట్ ఇలాగా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసేయచ్చు. నేను మీకు కట్ చేసి చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఇలాగ మ్యాష్ చేశాను. నేను ఒక డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ కూడా ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. మనకి ఇది కూలింగ్ తగ్గిపోవడం వల్ల చక్కగా మ్యాష్ అయిపోద్ది. నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా డార్క్ కాంపౌండ్ తగ్గించుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. మనకి ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు డార్క్ చాక్లెట్ ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే, కొంతమందికి తొందరగా డార్క్ చాక్లెట్ నచ్చుకోరు. సో అలా నచ్చిన వాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఒక నైఫ్ ఉంటే మీరు చక్కగా ఇలాగంటే చాలా అది చక్కగా మ్యాష్ అయిపోద్ది. అలా కాదు అనుకుంటే మీరు గ్రేటర్, ఇలాంటి గ్రేటర్ పెట్టి చక్కగా గ్రేట్ చేసుకుని తొందరగా అయిపోద్ది. సో చక్కగా నా దగ్గర మంచి నైఫ్ ఉంది. నేను జస్ట్ నైఫ్తో ఇలా అన్నాను. సో నాకు ఇది మొత్తం అంతా ఫైన్లీ పౌడర్ లాగా వచ్చేసింది. ఇలా అనగానే నాకు జస్ట్ ఫైన్ పౌడర్, ఎందుకంటే ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది ఆల్రెడీ. సో నాకు ఎలా అంటే అలాగా మ్యాష్ అయిపోతుంది. సో ఇలాగా జస్ట్ మొత్తం అంతా కూడా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకుని ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, నేను ఇప్పుడు ఇలా చేసి చూపిస్తాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా చక్కగా చిన్న స్లైసెస్ కింద కానీ పౌడర్ కింద కానీ గ్రేట్ చేసి కానీ మనం ఎలాగైనా కానీ దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని మెల్ట్ చేయాలి. ఇక్కడ చాక్లెట్ చేయడం అంటే మెయిన్ ప్రాసెస్ మెల్టింగ్ ఆఫ్ ద చాక్లెట్. ఈ మెల్ట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ చాక్లెట్ చేసేటప్పుడు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మేక్ ష్యూర్ ఏ వెజ్లు కూడా తడి తగలకూడదు, ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదు. మొత్తం ప్లేట్ మీరు ఏదైతే వెజల్ తీసుకున్నారో అన్నీ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. ఈవెన్ కుక్ చేసేటప్పుడు కూడా వాటర్ అంటూ మన చాక్లెట్కి తగలకూడదు, అస్సలు తగలకూడదు. తగలకుండానే మొత్తం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఇది మ్యాష్ చేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను. రెండు కలిపి మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ బౌల్ యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ బౌల్ యూజ్ చేసి డబల్ ప్రాసెస్లో నేను దీన్ని మెల్ట్ చేస్తున్నాను. వన్ హ్యాండ్తో హోల్డ్ చేసి వన్ హ్యాండ్తో వేయడం కొంచెం స్లిప్ అయింది. చాక్లెట్ ఇలా చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని డబల్ మెల్టింగ్ ప్రాసెస్, డబల్ బాయిలింగ్ ప్రాసెస్, ఇది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. ఒక స్టీల్ బౌల్ పెడతాను. ఇక్కడ ఈ బౌల్ ఎలా ఉండాలంటే మన గ్లాస్ బౌల్కి అందులో మొత్తం మునిగిపోకూడదు. అండ్ సేమ్ టైం దాంట్లో, ఎందుకంటే ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్నాం ఇక్కడ వాటర్ని. ఈ బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఈ బౌల్లో వాటర్ బాయిల్ అవ్వి అది ఎవాపరేట్ అయ్యి దాని ఆవిరితో ఇది మెల్ట్ అవుతుంది ఆ వేడికి. సో ఇప్పుడు ఏంటంటే అది బాయిల్ అయ్యేటప్పుడు ఆ నీటి చుక్కలు మన ఈ చాక్లెట్ బౌల్లో పడకూడదు. సో అలా మనం దానికోసం ఇది చిన్న తీసుకున్నాను. దీనిపైన ఇది కొంచెం పెద్దది ఉండేటట్టు చూసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1 మినిట్ కూడా అక్కర్లేదు, జస్ట్
ఫ్యూ సెకండ్స్ చిన్న హై ఫ్లేమ్లో ఉంచాను సో దట్ వాటర్ తొందరగా బాయిల్ అవుతుంది. సో వాటర్ బాయిల్ అయ్యాక మనం తక్కువలో పెట్టేసేయచ్చు. తగ్గించేసేయండి, లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మీరు చూస్తే మనకి కింద వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అవడం వల్ల మనకి ఇక్కడ లేయర్ మెల్ట్ అవుతుంది, చాక్లెట్ లేయర్. ఇప్పుడు ఇది మీరు ఇలాగ స్టిర్ చేస్తుంటే కలుపుతూ ఉంటే మొత్తం మన చాక్లెట్ అంతా కూడా ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం డైరెక్ట్ హీట్ పెట్టట్లేదు ఈ చాక్లెట్కి, డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇండైరెక్ట్గా హీట్ పెడుతున్నాం. చూడండి చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం మెల్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు మనం చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. మరి ఎక్కువసేపు కూడా మెల్ట్ చేయొద్దు, మళ్ళీ గట్టిగా అయిపోద్ది. సో జస్ట్ ఇలా కరిగేంత వరకు చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లోకి తీసుకోవాలి. మన దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉంటే సిలికాన్ మౌల్డ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ ఐస్ క్రీమ్ ట్రేకి కొంచెం నెయ్యి రాసి ఉంచండి, దాంట్లో ఇది వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీ. చాలు. ఇప్పుడు చూపిస్తాను అది ఎలా చేయాలో.